ప్రస్తుతానికి నేను సలేశ్వరం వచ్చానండి. ఇప్పుడు ఈరోజు డేటు ఏప్రిల్ 2, 2026. యాక్చువల్లీ నిన్న రావాల్సింది. తుంబురు తీర్థం వెళ్ళేది ఉందని అక్కడికి వెళ్ళేసి ఇక్కడికి వచ్చానండి. తుంబురు తీర్థం వెళ్ళడం వల్ల లేట్ అయిపోయింది. రేపు లాస్ట్ సలేశ్వరం. ప్రస్తుతానికి టైం 10 అవుతుంది. ఇక్కడే భోజనం చేసేసి విశ్రాంతి తీసుకొని తిరిగి ఉదయాన్నే మన వీడియో కంటిన్యూ చేద్దాం. Glory to the blessed name. Next, Ekkadiki Sai Kiran. ఇప్పుడు టైము 6:10, ఏప్రిల్ 3. ఈరోజు తోటి సలేశ్వరం జాతర రోజు నాన్ స్టాప్ గా 48 గంటలు ఇక నడుస్తూనే ఉందండి. మనం లైట్ గా తినేసి మన యాత్రని కొనసాగిద్దాం. పని చేయమండి, అతను అల్పాహారం ఏదో ఒకటి మీకు కావాల్సింది కడుపుతూనే పంపేయమండి మేము. ఇది సలేశ్వరానికి వెళ్ళే దారి. పదండి వెళ్దాం. సిద్ధంగా ఉంది, భక్తులు సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుచున్నాము. 48 గంటలుగా నాన్ స్టాప్ గా నడుస్తున్న ఏకైక సంస్థ శ్రీనివాస చారిటబుల్ ట్రస్ట్ నాగర్ కర్నూలు. మిగతా వాళ్ళు కూడా ఇబ్బంది కలగొద్దనే కదా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టింది. కాబట్టి దయచేసి దీన్ని కూడా మనకు ఈ అంగడులన్నీ ఈ వంపు దిగేంత వరకే ఉంటాయండి. అక్కడి నుంచి ఉండవు. ఏమైనా కొనుక్కోవాలనుకుంటే ఇక్కడే కొనేసుకొని మీ ప్రయాణాన్ని కొనసాగించవచ్చు అన్నమాట. ఈరోజు ఏప్రిల్ 3 సలేశ్వర యాత్ర ఈరోజుతోటి ఆఖరి అన్నమాట. రాత్రి పగలు తేడా లేకుండా భక్తులు ఆ సలేశ్వర లింగమయ్యను దర్శించుకుంటూనే ఉన్నారు. ప్రతిసారి 5 రోజులు ఉండే యాత్ర ఈసారి 3 రోజులకే కుదించబడింది. ప్రస్తుతానికైతే రద్దీ ఈ విధంగా ఉంది. మనము కిందికి వెళ్ళి చూద్దాం ఇంకా ఎలా ఉందో అక్కడి పరిస్థితి. చూస్తూనే ఉండండి. వీడియోని లైక్ చేసి ఇలాంటి మంచి మంచి వీడియోలకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ, ఓం సలేశ్వరలింగమాయ నమః. దారిలో ఇలాంటి పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి కాబట్టి రాత్రిపూట కంటే తెల్లవారుజామున ట్రెక్కింగ్ మొదలుపెట్టడమే అన్ని విధాలుగా శ్రేయస్కరం. మనము ఈ సలేశ్వరలింగమయ్యని దర్శించుకోవడానికి వెళ్తున్నాం కదండి. వెళ్తూ ఇక్కడి విశేషాలు మాట్లాడుకుందాం. అసలు ఈ సలేశ్వరలింగమయ్యని ఇక్కడ ఉంది అని కనుక్కుంది ఎవరు, అసలు ఇక్కడ ఎవరెవరు ఈ సలేశ్వరలింగమైన దర్శించుకున్నారు, ఇవన్నీ క్లుప్తంగా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. ముందు వెళ్తూ మీరు మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అది విషయం. మన యాత్ర 7:20కి మొదలైంది. చూద్దాం ఎన్ని గంటలకు మనకు దర్శనం అవుతుందో. మన యాత్ర మొదలై ఒక 5 నిమిషాలు గడిచిందండి. అక్కడ అంగడులు ఉంటాయి చెప్పాను కదండి, షాప్స్ చిన్నవి.
ఆ షాప్స్ నుంచి కొద్ది దూరం వచ్చిన తర్వాత మనకు కొండ దిగే మార్గం ఉంటుంది. ఇక్కడే చూసుకొని మరి దిగాల్సి ఉంటుంది. ఎందుకంటే కొండ ఏటవాలుగా ఉండి రాళ్ళు రప్పలు ఇలా ఎక్కడ పడితే అక్కడ ఉంటాయన్నమాట. పెద్దవారైతే ఒక కర్ర సహాయంతో రావాల్సిందే తప్పకుండా. ఇలా ఉంటుందన్నమాట దారి, రాళ్ళు రప్పలతోటి. చూసుకొని జాగ్రత్తగా నడవాల్సి ఉంటుంది. ఇది తుమ్మూరు తీర్థం, రామకృష్ణ తీర్థం లాగా వయసు లిమిట్ ఏమి ఉండదండి. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వారి దాకా అనుమతిస్తారు. ఎవరి శక్తి సామర్థ్యాలను బట్టి వాళ్ళు నిర్ణయించుకొని రావాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇలా చాలా కష్టమైన దారులు ఉంటాయి కాబట్టి. చూడండి కొండ ఎంత ఏటవాలుగా ఉందో. కొండ మొత్తం ఇట్లా డౌన్కి వెళ్ళిపోతుంది అనమాట. అదే విషయం. మన యాత్ర మొదలైన తర్వాత అతి కష్టమైన దిగే మార్గం కానీ ఎక్కే మార్గం కానీ ఇదేనండి. ఇది ఒక్కటి కాస్త చూసుకొని వస్తే ఇక మిగతా ఒక గంట సేపు వరకు ప్రయాణం సులువుగానే ఉంటుందన్నమాట. ఈ ఒక్క కొండ మాత్రమే కొద్దిగా అస్తవ్యస్తంగా ఉంటుందన్నమాట. మనము కొద్దిసేపు తర్వాత ఈ యాత్రకు, ఈ సలేశ్వర యాత్రకున్న విశేషాలు, ఇక్కడ స్థల పురాణం మొత్తం తెలుసుకుందామండి. అప్పటిదాకా ఒక 2 నిమిషాల పాటు ఈ కష్టతరమైన నడకని చూడండి. సలేశ్వరం రావాలి అనుకున్నవారు చూసి జాగ్రత్తలు తీసుకోండి. అది విషయం. ఇది కెమెరా ట్రిక్ కాదండి, కొండ ఇలాగే ఉంటుంది. ఇటు ఇదిగోండి, ఇది ఒక కొండ దిగే భాగం అన్నమాట. ఇది ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఏయ్ పట్టుకై వైష్ణవి అంటే హైట్ కస్తుంది. పట్టుకో ఇలా దిగాలంటే బాగా అలవాటు ఉండాలండి. మొత్తం టైట్ అయిపోతాయి. జిమ్ కూడా పనికి రాదు బ్రో, జిమ్ ఏం పనికి వస్తుంది. జిమ్ వర్కౌట్ దూరం అయిపోతుంది. మమ్మీ దగ్గర ఉండండి, ఇది దిగుతారా ఫోటో ఇస్తాను.
మనము విజయవంతంగా మొదటి కొండ దిగడం జరిగిందండి. ఆ కొండ భాగం దిగేసి వీడికి వచ్చేసరికి మనకు 15 నిమిషాలు పట్టింది. నాన్ స్టాప్ ఆగకుండా వస్తే 15 నిమిషాలు. ఇక్కడ కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు. బత్తాయి రసం కానీ నిమ్మకాయ నీళ్ళు కానీ ఇక్కడ అందుబాటులో ఉంటుందండి. మన ప్రయాణాన్ని ఇంకాస్త ముందుకి కొనసాగిద్దాం. ఇదిగోండి సలేశ్వరంలో వెళ్తుంటే మంచినీరు. ఇది మనుషులు భక్తుల కోసం ఏర్పాటు చేసిన నీటి సదుపాయం కాదండి. ప్రకృతి వచ్చిపోయే భక్తులకు ఎన్నో ఔషధ గుణాలను దాటుకొని రాళ్ళు రప్పల నుంచి మనుషులకు ఇచ్చే స్వచ్ఛమైన అమృతం అనుకోవాలి దీన్ని. ఓం నమ శివాయ. కొండ దిగిన తర్వాత మనకు ఇలా బత్తాయి జ్యూస్ అమ్ముతారనమాట. ఇక్కడ కాసేపు విశ్రాంతి తీసుకొని ముందుకెళ్ళేవారు వెళ్ళొచ్చు. ఇదిగోండి 8 అప్పుడే సూర్యారావు గారు మొదలు పెట్టేశారు ఆయన గారి ప్రతాపాన్ని. ఇదిగోండి బత్తాయి రసం 50 రూపాయలు. అక్కడ ఒక గ్లాస్ 50 రూపాయలు. కాకపోతే మనం చేసిన పని 30 రూపాయలే. ఇదిగోండి 1.5 లీటర్ 1.5 లీటరు. ఇందులో 2 నిమ్మకాయలు తెచ్చుకున్నాను నేను ఇంటి దగ్గర నుంచి. ఒక 10 రూపాయల సబ్జా గింజలు, కాసింత చక్కెర అవి తెచ్చుకొని ఇక్కడే కలిపేసుకున్నా. నాకు ఇది రాను పోని యాత్రలో బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఎందుకంటే 5-6 గ్లాసులు తాగడం కన్నా 300 రూపాయలు ఖర్చు పెట్టడం కన్నా 30 రూపాయలు ఖర్చు పెట్టుకోవడంలో ఎంతో సేవ్ చేసుకోవడం అనమాట. అదేంటంటే డబ్బులను కాపాడుకోవడం. అదే విషయం. ముందుకు పదండి. కొన్ని చోట్లు ఇలా దారి కేవలం ఇంత చిన్నగా ఉంటుందండి. 1-2 రావడానికి మాత్రమే. కొన్ని ప్రదేశాల్లో మాత్రం విశాలంగా ఉంటుంది. ఎక్కువ శాతం అయితే ఇలాగే ఇరుకుగా ఉంటుంది. కాబట్టి ఒకరి వెంట ఒకరి వెనకాల ఒకరు జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది. ఈసారి దారి ఈ సైడ్కి మార్చారండి. ఓకే, ఇలా కూడా ఉంది. అట్లా వచ్చేవారి కోసం అయితే ఇలా వెళ్ళేవారి కోసం ఇది మంచి విషయం. ఎందుకంటే ఒకే దగ్గర స్టక్ అయిపోకుండా. ఇప్పుడే ఒక బ్యాచ్ వెళ్ళిందని ఇక్కడ ఆగామండి. ఇది ఒక మంచి విషయమే. భక్తులకు ఇబ్బంది కాకుండా ఇలా ఆపి వదిలితే ఎవరికి ఇబ్బంది ఉండదు. అదే విషయం. ఈలోపు మనము ప్రకృతి అందాల్ని ప్రశాంతంగా చూద్దాం ఒక 2 నిమిషాల పాటు. ఎందుకంటే భక్తులకు విజ్ఞప్తి, వెళ్ళే దారి ప్రమాదకరంగా ఉంది. ఎందుకంటే ముందర వంపు చాలా ప్రమాదకరంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇలా ఆగడం ఎంతైనా మంచి విషయమని నేనంటాను. ఈలోపు మీరు అక్కడ చూడండి అద్భుతాలని. ప్రకృతి సృష్టించే అద్భుతం. ప్రకృతికి మించిన ఇంజనీర్ ఎవరు ఉండరండి. ఎందుకంటే ఆ కొండ ఆర్కిటెక్చర్ చూడండి ఒకసారి. ఆ లేయర్గా కదండి. ఏదో ఒక మనిషి ఒక్కొక్క లైను ఏర్పాటు చేసి గోడని కట్టినట్టు ప్రకృతి ఎంత అద్భుతంగా, ఎంత అందంగా తన టాలెంట్ని ఏమంటారా తెలుగులో, తన ప్రతిభను చూపించిందో చూడండి. కింద మొత్తం లోయ అండి. మనము కిందకి వెళ్ళిన తర్వాత అద్భుతమైన విజువల్స్ చూడడానికి అవకాశం ఉంటుంది. ఈలోపు ఇక్కడ ఇంతమంది వేచి ఉండడం మీరు గమనించవచ్చు.
ఇదైతే నిజంగా చాలా అద్భుతం అండి. ఎందుకంటే ఒకేసారి వందల మంది వెళ్ళి గుంపుగా ఒకరి మీద ఒకరు పడి ఇబ్బంది పడే బదులు ఒక 5 నిమిషాల చెట్టు నీళ్ళలో కూర్చొని ప్రశాంతంగా రిలాక్స్ అయ్యి వెళ్ళడమే అన్ని రకాలుగా మంచిదని నేను అంటాను. అదే విషయం. ఇప్పుడే లైన్ వదిలేరండి, వెళ్తున్నాం మనం. ఇక్కడ మళ్ళీ చిన్నపాటి బ్రేక్. ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చి కూర్చుంటారనమాట మనం వెళ్ళిన తర్వాత. నేను ఇంతకుముందు వీడియోలో కూడా స్పష్టంగా చెప్పడం జరిగిందండి, ఈ ప్రదేశంలో దిగి ప్రదేశంలో నిలబడి ఫోటోలు దిగొద్దని. ఎందుకంటే పోయినసారి కూడా ఇక్కడ నిలబడి ఫోటోలు దిగడం జరిగింది. చాలామంది రాళ్ళు దొర్లుకుంటూ వెళ్ళి కింద పడి చిన్న పిల్లలకు దెబ్బలు తగిలాయి అన్నమాట. అలాంటి తప్పులు చేయకండి. ఈ మధ్యన వీడియో కూడా బాగా వైరల్ అయింది. గది విషయం మనము తెలుసుకోవాలి. కానీ ప్రతి ప్రదేశానికి కొన్ని చరిత్రలు ఉంటాయన్నమాట. ఈ సరేశ్వరానికి కూడా కొన్ని పురాణాల్లో కొన్ని చరిత్రలు. బండి పవన్ కుమార్ ఇక్కడ మైక్ అయితే పూర్వం శలేశ్వరుడు అనే ఒక బండి పవన్ కుమార్ అన్న ఎక్కడున్నా మైక్ సెట్ కాడికి రావాలి. పూర్వం శలేశ్వరుడు అనే ఒక పరమ భక్తుడు ఈ ప్రదేశంలో శివుని కోసం ఘోర తపస్సు చేశాడంటండి. ఆ తపస్సుకి మెచ్చిన పరమశివుడు ఈ 2 కొండల మధ్య శివలింగాకారంలో ఆయనకు దర్శనం ఇవ్వడం జరిగిందంట. అప్పటి నుంచి ఈ ప్రదేశానికి శలేశ్వరం అని పేరు. కాలక్రమేణా అది శలేశ్వరంగా రూపాంతరం చెందింది. అది విషయం. ఇంకా మీకు ఈ ప్రదేశంలో ఉన్న కొన్ని చెప్తానండి కొద్దిసేపట్లో. అది విషయం. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగుంటుంది మంచి వీడియోలు. మనము ఒక 17 నిమిషాలు నడిచిన తర్వాత మనకు ఇంకొక బ్రేక్ ఇక్కడ. ఇక మనకు ఒక ప్రదేశం గురించి తెలుసుకోవాలంటే ఎన్నో కథలు ఉంటాయి, ఎన్నో చరిత్రలు ఉంటాయి. కొందరికి కొన్ని తెలుసుంటాయి, ఇంకొందరికి ఇంకొన్ని తెలుసుంటాయండి. కానీ మనము లోతుగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా కొత్త విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎలా అంటే పూర్వం 8వ శతాబ్దం నుండి 13వ శతాబ్దం వరకు ఇక్కడ ఎందరో సిద్ధులు ఇక్కడ నివసించేవారు. ఈ సలేశ్వరంలో వారికి ఎలాంటి శక్తి ఉండేదంటే వారు రసవేద విద్యలో ఆరితేరినవారు. రసవేద విద్య అంటే ఒక లోహాన్ని కూడా బంగారంగా మార్చే శక్తి వారికి ఉండేదన్నమాట. 8 నుంచి 13వ శతాబ్ద కాలంలో ఉన్న సిద్ధులకు ఎలాంటి శక్తి అంటే ఒక ఇనుప ముక్కని కూడా బంగారంగా మార్చేంత శక్తి వాళ్ళకు ఉండేది. అట్లాంటి వాటిలో వాళ్ళు ఆరితేరినవారు. ఇప్పటికీ ఈ అడవిలో కొన్ని గుహలలో వారికి సంబంధించిన ఆనవాళ్ళు ఉంటాయంటండి చరిత్రని తెలుసుకుంటే. ఇలాంటి మంచి విషయాలు చాలా చెప్పుకోవచ్చండి మనం. ఇక మన ప్రయాణాన్ని ముందు కొనసాగిద్దాం. నేను చెప్పే విధానం కానీ నా వీడియోలు కానీ నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. మనం ఇక మన ప్రయాణాన్ని అలా ముందుకి కొనసాగిద్దాం. ఇలా ఒక ప్రకృతి చెక్కిన అద్భుతాన్ని చూసుకుంటూ. అలా మనము ఒక 47 నిమిషాలు నడిచిన తర్వాత
ఇంకొక కొండ దిగడానికి మార్గం సిద్ధంగా ఉంటుందన్నమాట. ఇదిగోండి, ఇది కూడా మనం మొదటిగా స్టార్టింగ్ పాయింట్లో కొండ దిగినట్టే ఇది కూడా ఒకటి ఉంటుందండి. అక్కడ కొద్దిగా రాళ్ళు తక్కువ ఉంటే ఇక్కడ మాత్రం ఎలా ఉంటుందన్నమాట. కాకపోతే దాంతో పోలిస్తే ఇది కొద్దిగా చిన్న కొండ, ఇది రాళ్ళు ఎక్కువ ఉంటాయి కానీ నడిచేది తక్కువ ఉంటుంది. అది విషయం. అక్కడ దాకా వెళ్ళి అక్కడ మనం స్టక్ అవుతాం మళ్ళీ ఒకసారి, ఎందుకంటే అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. ముందుకెళ్ళి టర్నింగ్ పాయింట్ ఉంటుంది. అది విషయం. ఇక ఈ కొండరాళ్ళు దిగేటప్పుడు జాగ్రత్తగా గమనిస్తూ మీకు ఒక మంచి విషయాన్ని తీసుకొచ్చాడు ఈ సాయి కిరణ్. అదేంటంటే కాకతీయుల కాలంలో ముఖ్యంగా ప్రతాపరుద్రుడు ఇక్కడ లోయలో ఉన్న శివలింగానికి ప్రత్యేక పూజలు జరిపించాడంట. మీరు వింటుంది నిజమేనండి, చూసుకుంటూ వింటున్న నిజమే. కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు ఇక్కడ ఉన్న శివలింగానికి ప్రత్యేక పూజలు చేశాడని చరిత్ర చెప్తుంది. విషయం ఇంకా ఉన్నాయండి, దాచాం లోపల, చాలా దాచాం. అది విషయం. వచ్చినావా? తెలుసుకుందామండి. ఇంతకుముందు చెప్పిన విషయం మీకు నచ్చే ఉంటుండొచ్చు. నచ్చితే తెలుసుకోండి, లైక్ చేయడం మర్చిపోదండి. అదే విషయం. దాదాపు మనము సగభాగానికి వచ్చినట్టే. ఇంకా అసలైన ట్రెక్కింగ్ ఆ టర్నింగ్ నుంచి ఉంటుందండి. నా స్వామి, తర్వాత మీకు తెలిసిందో అట్లుంటుంది అన్నమాట కథ. అక్కడ ఒక్కసారి అంగెపారు, అది విషయం. నేను మొట్టమొదటిసారి వచ్చినప్పుడు అండి ఇక్కడ దాదాపు 5 గంటలు ఇరుక్కుపోయాను అనుకోండి. అప్పుడు తెలియక ఏది తెలుసుకోక వచ్చి మెల్లగా భయ్యా ఏది తెలుసుకోక వచ్చి 5-6 గంటలు ఎండలో మాడి మసైపోయి పెన్నం మీద దోశ మాడినట్టు మాడిపోయినాయి మా మొక్కలు. అదే విషయం. మొత్తానికైతే ఏ కష్టం లేకుండా ఈజీగా మనం ఇక్కడి దాకా వచ్చేసినామండి. అది ఒక ప్రణాళికతోటి ఉంటే, ఎందుకంటే మనకి పోలీసు వాళ్ళు అక్కడ ఆపడం వల్ల మనము ఏ ఇబ్బంది లేకుండా హ్యాపీగా సంతోషంగా ఇక్కడ దాకా చేరుకున్నాం మనం. ఇంకా సేపట్లో మనము ఇంకొక మంచి విషయాన్ని తెలుసుకుందాం. దారి పొడుగుతా నడుస్తా అది విషయం. ఒక విషయం ఏంటంటే, ఎక్కడా లేని విధంగా శివలింగానికి అభిషేకం చేస్తున్నట్టు శివలింగం ఎదురుగా జలపాతం ఇక్కడ తప్ప ఎక్కడ ఉండదండి. అది ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పరిచిన అభిషేకం చేస్తున్నట్టు ఉండే ఒక జలపాతం ఈ సలేశ్వరంలో మాత్రమే మీరు చూడగలుగుతారు. ఇది కొన్ని వేల ఏళ్ళ క్రితం ఎందరో సిద్ధులు కూడా ఈ గుహలలో నివసించారని చరిత్ర చెప్తుందండి. అదే విషయం. మీరు ఇక్కడ చూస్తున్న నీరు మామూలు నీరు అనుకున్నారు, కాదండి. ఇది ఎన్నో వనమూలికలు, ఔషధ గుణాలున్న చెట్లను, ఎందుకంటే ఈ నల్లమల అడవిలో ఉన్న వనమూలికలు, ఔషధ గుణాల చెట్లు మరెక్కడ ఉండవండి. అలాంటి చెట్ల వేలన్నిటిని దాటుకొని కొండ నుంచి వచ్చే స్వచ్ఛమైన ఔషధ గుణాలు కలిగిన నీరు అనడం కంటే ఒక సంజీవని ఔషధం, అమృతం అనుకోవాలి. అదే అనమాట ఈ నీరు. ఎందుకంటే వచ్చేపోయే ప్రతి భక్తులు ఈ నీటిని సంజీవని అని తాగి మరీ వెళ్తారు.
అదే ఈ శలేశ్వరానికి ఉన్న ప్రత్యేకత. ఇక మనము ముందుకు వెళ్దామండి ఆ శలేశ్వర లింగమయ్యను దర్శించడానికి. ఓం నమ శివాయ. ఇప్పుడు మీకు స్పష్టంగా కనిపిస్తుంది నీటి ధార ఎలా ఉండేది అనేది. చూడండి ప్రకృతి అద్భుతాలు ఎంత అద్భుతంగా చూడండి. ఏదో ఒక పెయింటింగ్, ఒక అదేమంటారు చేయి తిరిగిన పెయింటర్ వేసిన పెయింటింగ్ లాంటి అద్భుతమైన ఆర్కిటెక్చర్. ఆ రాళ్ళ మధ్యలో మీకు చిన్న చిన్న మొక్కలు చూడండి. ఇలా కొద్ది దూరం మనము నడుస్తూనే ఉండాలండి. ఒక కిలోన్నర మీటర్ ఉంటుంది అంతేనండి. రమారమి 1 కిలోమీటర్ అనుకోండి. మనము నడిచే దారిలో ఈ ప్రదేశంలో ముఖ్యంగా చాలా జాగ్రత్తగా అడుగులో అడుగు వేసుకుంటూ నడవాలండి. ఎందుకంటే ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా కిందికి జారే ప్రమాదం 100కు 100% ఉందన్నమాట. అందుకనే వచ్చేవారు పోయేవారు జాగ్రత్తగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తే ఏ ప్రమాదం ఉండదు. అదే విషయం ఇక్కడ మీకు ఇంకొక అద్భుతాన్ని చూపిస్తా. కొండరాయి నుంచి శివలింగం మీద అమృతధార కురిసినట్టు ఆకాశగంగా జలపాతాన్ని చూపిస్తానండి. ఇది చిన్నది, ముందు ఉండేది అసలైన లింగమయ్యనండి. చూద్దాం పదండి. అద్భుతంగా ఉంటుందండి చూడ్డానికి మాత్రం. ఇదే నేను చెప్పింది కదా ఇంతకుముందు మనం మాట్లాడుకుంది ఇదేనండి. ఇలా మనం నడుస్తుంటే ఇక్కడ దారి కొద్దిగా గమ్మత్తుగా ఉంటుందండి. అదేంటంటే ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా చూస్తారు ఈ దారిని. ఇలా మనము కింద నడిచే దారి ఒకటైతే ఇలా పైన ఇటు కానీ ఇటు కానీ మీరు ఆడదాన్ని నేను ఇట్లా వస్తాను.
ఇదేనండి, చాలామంది ఇక్కడ మంచినీరు పట్టుకొని ఇంటికి తీసుకెళ్తారు. ఎందుకంటే ఇది వనమూలికలతో కూడుకున్న వేర్లు అన్నీ కలిపి వచ్చే ఒక అద్భుతమైన సంజీవని లాంటి మంచినీరు అన్నమాట. మనము ప్రతి సంవత్సరం తీసుకెళ్తామండి ఇక్కడి నుంచి నీరు. అదే విషయం, ఇక్కడి నుంచి ఆ కింది వరకు చాలా అంటే చాలా కష్టంగా ఉంటుందండి. జాగ్రత్తగా వెళ్ళాల్సింది అతి ముఖ్యమైన ప్రదేశం ఇదే ఇక్కడ. అదే విషయం. ఇప్పుడు టైం 10 అవుతుంది. చూద్దాం మనం ఎంతసేపట్లో దర్శనం అవుతుంది అనేది. ఇక్కడ క్రౌడ్ని బట్టి చూస్తే మనకు ఖచ్చితంగా 1 కూడా అవ్వచ్చు. ఎందుకంటే ఈరోజు ఆఖరి రోజు కాబట్టి క్రౌడ్ ఉంటారు, ఈ మాత్రం సహజమే. చూద్దాం. ప్రస్తుతానికైతే టైం 10 కాబట్టి ఈసారి మనం చాలా తొందరగానే ఇక్కడికి చేరుకున్నాం. ప్రతి సంవత్సరం మనం ఇక్కడికి వచ్చే లోపల, అంతకుముందు సంవత్సరం ఏమో 4 అయింది, అది వరకు క్రితం సంవత్సరం ఏమో 5 అయింది. పోయిన సంవత్సరం మనకు ఏకంగా 7, 6:30, 7 ఆ మధ్యలో దర్శనమైంది. కాబట్టి ఈసారి 10. చూద్దాం అక్కడికి వెళ్ళేటప్పుడు ఏ సమయం అవుతుందో. అదే విషయం. మీరు మాత్రం వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మన ఛానల్లో చాలా ఉంటాయి. అదే విషయం. ఓం నమః శివాయ. ఆకాశం కూడా ఆ శివలింగాలకి 3 నామాలు రాసినట్టు అద్భుతంగా చూడండి ఒకసారి. అది విషయం. ఈరోజు ఆఖరి రోజు కాబట్టి ఏ దారి దొరికితే ఆ దారి నుంచి సలేశ్వర లింగమయ్యను దర్శించుకోవడానికి చూడాలి ఎంత కష్టపడి వస్తున్నారో. అంటే యాక్చువల్లీ ఈ దారిలో రావాలి, ఇక టైం లేదు కాబట్టి 7 గంటల వరకే ఆఖరి ఈరోజు. అందుకనే భక్తులు ఎంత మాత్రం అంటే ఏ దారి దొరికితే దారి నుంచి వస్తున్నారనమాట. అదే విషయం. అది దర్శనం చేసుకొని వచ్చేవారి లైన్ అయితే, ఇది దర్శనానికి ఎగబడుతున్న జనం. చూడండి, కట్టలు తెంచుకొని మరి వెళ్తున్నారనమాట. అదే విషయం. అక్కడ వాళ్ళని అదుపు చేసే పోలీసు వాళ్ళని కూడా మీరు వీడియోలో చూడవచ్చు. అదే విషయం. ఇప్పుడు టైం చూసుకుంటే 10:45. మనం వచ్చి దాదాపు 45 నిమిషాల పైన అయింది కూర్చొని. చూద్దాం ఎంతసేపు అవుతుంది ఇంకా మనకు. ఇదిగోండి, 10 గంటలకు మనము అక్కడికి వస్తే 12:10కి ఇక్కడికి వచ్చాము. ఇక దర్శనం ఎంతసేపు అవుతుందో వేచి చూద్దాం. అప్పటి వరకు ఇక్కడ క్రౌడ్ని ఒకసారి గమనించాలి.
మొత్తానికి 12:45కి ఇక్కడికి చేరుకున్నాం మనం. ఇప్పుడు ఒక విషయం చెప్పాలండి. ఈ సలేశ్వర లింగమయ్యని లింగమయ్య ఎందుకు అంటారంటే, ఈ చెంచు వాళ్ళకి శివుడు అయ్యతో సమానం. ఎట్లా అంటే వీళ్ళు లింగమయ్యను అయ్యా అంటారు, వీళ్ళ తండ్రిగా భావిస్తారన్నమాట. అయ్యా ప్లస్ లింగం, లింగం అయ్యా అనే పేరుని లింగమయ్యగా మారిందన్నమాట. అదే లింగమయ్య అనడానికి చెప్తారు. మొత్తానికైతే 5:30 గంటల నిరీక్షణకి ఫలితం సలేశ్వర లింగమయ్య దర్శనం. చూసుకుంటే ఇది 200 అడుగుల ఎత్తు నుంచి జారే జలపాతం ఇది. మరెక్కడ ఈ విధంగా ఆ శివునికి ఆ ఆకాశగంగే స్వయంగా అభిషేకం చేస్తున్నట్టుగా ఈ సలేశ్వరంలో మనకు కనిపిస్తుంది. ఇది కాలంతో సంబంధం లేకుండా ప్రతినిత్యం ఇదే స్థాయిలో ఇక్కడ ఈ నీరు రావడం అనేది విశేషమైన చెప్పుకోవాలి. చూడండి ఒకసారి, అమృత ధారలాగా. మొత్తానికైతే 6 గంటల లోపే మన దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఉదయం 8 గంటలకు కొండ మీద నుంచి బయలుదేరితే మనకు కరెక్ట్గా 2 గంటలకు మన దర్శనం విజయవంతంగా పూర్తయిపోయింది. అది విషయం. మొత్తానికైతే ఈసారి సలేశ్వరం యాత్ర ఎటువంటి ఆటంకాలు లేకుండా చాలా అంటే చాలా సులువుగా అయిపోయిందండి. ఇప్పుడే ఇక్కడ అన్నం తినేసి నా ప్రయాణాన్ని ఇంకా ఇంటికి కొనసాగిస్తా. అంతకుముందు ఒక మాట, నేను ఈ సలేశ్వరానికి ఇది 4వ సారి రావడం.
కానీ వచ్చిన ప్రతిసారి నేను విపరీతమైన ఎండను చూసినా కానీ ఈరోజు మాత్రం వర్షం కురుస్తూ ఉంది సాలేశ్వరంలో. ఈ వర్షానికి నాకు చిన్ననాటి జ్ఞాపకాలు బయటకు వస్తున్నాయండి. ఎందుకంటే ఈ అడవిలో ఈ వర్షానికి వచ్చే మట్టి వాసన ఏకంగా నన్ను నా చిన్నతనానికే తీసుకెళ్ళిపోయింది. ఆ వాసనకి నిజమండి. మనకి ఇప్పుడు సిటీలలో అంటే రోడ్లు అవి ఉన్నాయి కాబట్టి మట్టి వాసన ఎవరికి అంత ఐడియా ఉండదు. కానీ బాగుందండి ఈ వర్షానికి మట్టి వాసన. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. అడేలండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనకు మంచి మంచి వీడియోలు ఉంటాయి మన ఛానల్లో. సలేశ్వరం వీడియో యాత్రలే కాక శ్రీశైలం యాత్ర కానీ, అహోబిలం కానీ, రామకృష్ణ తీర్థం, రీసెంట్గా నిన్నగాక మొన్ననే తిరుపతి తుంబురు తీర్థం కానీ బ్రహ్మాండమైన వీడియోలు ఉంటాయండి. వీడియోలే కాదు వాటికి సంబంధించిన చరిత్రలు కూడా ఉంటాయి. అది విషయం. ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తానండి. మీకు ముఖ్యమైన విషయం చెప్పేది ఏంటండి, నెక్స్ట్ ఇయర్ ఎవరైనా రావాలనుకుంటే మాత్రం అన్నానికి కానీ నీళ్ళకి కానీ ఇబ్బంది పడకండి. ఇక్కడ అన్నదానము 24 గంటలు ఉంటుందన్నమాట. ఇక్కడ అన్నదానం, అన్నదానానికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కానీ మీరు వాటర్ బాటిల్ కానీ తెచ్చుకోండి, సరిపోతుంది. ఒకవేళ ఇక్కడే నిద్రపోవాలనుకుంటే ఒక లైట్ వెయిట్ పెద్దల దుప్పట ఒకటి తెచ్చుకోండి. ఇక్కడ నిద్ర చేసి ఉదయాన్నే లేచి లింగమైన దర్శించుకోవచ్చు. అది విషయం. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ, ఓం నమో సలేశ్వర లింగమయాయ నమః. ఇది 2 వీలర్ పార్కింగ్ అండి. ఈరోజు ఆఖరి రోజు అయినా కూడా దాదాపుగా ఒక 1500 బైకులకి పైనే ఉంటాయి ఇక్కడ. అంటే ఈరోజు ఇన్ని బైకులు ఉన్నాయంటే ఇంకా నిన్న మొన్న ఏ రేంజ్లో ఉంటాయి చూడండి. ఇటు పక్కకు వచ్చేసరికి కార్ పార్కింగ్, అదే విషయం.